వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీఆర్ఎస్ నేతలకు నిరసన సెగ తగిలింది. హరీష్ రావు గో బ్యాక్ అంటూ మల్లన్న సాగర్ నిర్వాసితులు నినాదాలు చేశారు. బీఆర్ఎస్ మల్లన్న సాగర్ నిర్వాసితుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజయ్ అందిస్తారు. రైట్ అజయ్, చెప్పండి. హరీష్ రావుకి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిరసన తగిలింది. ఏదైతే గజ్వేల్ ప్రజ్ఞాపూర్లోని ముంపు గ్రామాల ప్రాంతాల్లోకి వెళ్ళడానికి ఏదైతే హరీష్ రావు వెళ్ళకముందే ఏదైతే నిరసన తగిలింది. R&R కాలనీకి సంబంధించినటువంటి ముంపు గ్రామాల ప్రజలు ఏదైతే హరీష్ రావు గో బ్యాక్ అంటూ ఏదైతే నినాదాలు చేశారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. ఎవరైతే బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి వెళ్లారో వారు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ వాళ్ళు చేశారు. వీళ్ళేమో హరీష్ రావు డౌన్ డౌన్ గో బ్యాక్ అంటూ ఏదైతే ముంపు గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఏదైతే హరీష్ రావు రాకముందే ఆ నినాదాలు చేయాలి. దీంతో ఇరు వర్గాల మధ్య కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలకు సంబంధించిన వారు కూడా ఏదైతే ఒకరిపై ఒకరు చెప్పులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొన్ని వస్తువులు కావచ్చు, ఒకరిపై ఒకరు విసురుకోవడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏదైతే అక్కడ ఇంటర్ఫియర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నం చేశారు. కానీ చాలా సమయం ఏదైతే పట్టింది. దీంతో హరీష్ రావు కూడా ప్రచారానికి రాకుండా అక్కడ ఉన్నటువంటి R&B గెస్ట్ హౌస్లోనే ఉండిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఏదేమైనా హరీష్ రావు హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుకు ఉన్నటువంటి ప్రాధాన్యత తెలుసు. అందులో సిద్దిపేట గజ్వేల్లో హరీష్ రావుకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అందరికీ తెలుసు. హరీష్ రావు ఎలా ఎన్నికల వ్యూహం రచిస్తారో కూడా అందరికీ తెలిసిన విషయం. కానీ ఇలాంటి హరీష్ రావుకు కూడా ఏదైతే ఆ ముంపు గ్రామాలకు సంబంధించిన ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన సెగ తగిలింది. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల వారికి ఏదైతే సరైనటువంటి సౌకర్యాలు లేకపోవడము, కొన్ని రావాల్సినటువంటి ముంపు గ్రామాల నుంచి ఏదైతే వచ్చినటువంటి వారికి సరైన సౌకర్యాలు లేకపోవడం, కొన్ని అందాల్సినటువంటి బెనిఫిట్స్ వారికి అందకపోవడంతో ఏదైతే ఆ ముంపు గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఏదైతే హరీష్ రావుపై ఏదైతే కాస్త అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. దీంతో హరీష్ రావు అక్కడ ఎన్నికల ప్రచారానికి రాకముందే, మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రాకముందే హరీష్ రావు గో బ్యాక్, హరీష్ రావు డౌన్ డౌన్ అనుకుంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో అక్కడ ఉన్నటువంటి వారు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు చేస్తున్నారనే ఒక భావనలోకి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా వెళ్ళిపోయి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అటు యాంటీగా రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అనుకుంటూ వాళ్ళు కూడా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్య కొద్దిసేపటి వరకు ఏదైతే వాతావరణం అంతా కూడా ఏదైతే డిస్కషన్ ఆర్గ్యుమెంట్ జరిగింది, దాని తర్వాత ఒకటేసారి అన్నటువంటి ప్రజల నుంచి ఉద్రిక్తత భావన ఎదురైంది. దీని నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు చెప్పులు తీసుకోవడం అయితే చేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఊరికి ఉన్నటువంటి ఎన్నికల ప్రచారానికి అయితే హరీష్ రావు వెళ్లకుండా ఆగిపోయారు. సో అక్కడ పరిస్థితి అయితే ఇంకా అలాగే ఉంది. పోలీసుల పహారంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి R&R కాలనీకి సంబంధించిన దగ్గర పోలీసులు అయితే ఇంకా అక్కడే ఉన్నారు. సో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోకుండా ప్రస్తుతానికి అయితే వాళ్ళు చూస్తున్నాం. మరి రేపు ఎల్లుండి ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి ఏరియా అది. ప్రజ్ఞాపూర్కి సంబంధించినటువంటి ఏరియా చాలా కీలకమైనటువంటి ఏరియా. మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా అక్కడ కూడా ఏదైతే ఓట్లున్నాయి, మరి దీని నేపథ్యంలో అటు ఎన్నికల ప్రచారం మరి బీఆర్ఎస్ నిర్వహించకపోతే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? సో అక్కడ సంబంధించిన వార్డుకి సంబంధించిన సభ్యులు కూడా దానిపై మాట్లాడుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు కూడా దీనిపై ఏదైతే మాట్లాడుతున్నారు. మరి ఎలా ఉండబోతుంది రేపు ఎల్లుండి కూడా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ రోజుకైతే ఆ సమస్య అక్కడ చక్కదిద్దారు. పోలీసులు అయితే ప్రస్తుతానికి ఫీల్డ్లోనే ఉన్నారు. మరి రేపు ఎల్లుండి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ అజయ్.